హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి చూద్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో బీసీ అనేది బేస్ లేదా అడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది హైపోటెన్యూస్ అయితది. ఏబీ అపోజిట్ లేదా పర్పెండిక్యులర్. దీని నుంచి మనము ట్రిగ్నోమెట్రిక్ 6 రేషియోస్‌ని ఎలా రాస్తామో చూద్దాం. సైన్ థీటా అంటే సైన్ థీటా మనకు అపోజిట్ బై హైపోటెన్యూస్ అయితది. సైన్ థీటా ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా బేస్ బై హైపోటెన్యూస్. బేస్ ఫస్ట్ ఈక్వల్ టు బేస్ బై hypotenuse. Tan theta is equal to sin theta by cos theta. That is equal to tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై బేస్. డైరెక్ట్ డయాగ్రామ్ నుంచి చెప్పచ్చు. ఆపోజిట్ సైడ్ బై బేస్ tan theta అవుతుంది, లేదా sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ట్ అంటే బేస్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆపోజిట్ బై బేస్ వస్తుంది. డయాగ్రామ్ చూసినా మనకు ఆపోజిట్ బై బేస్ tan theta. cot theta అంటే cos theta బై sin theta. డయాగ్రామ్ చూసుకుంటే బేస్ బై ఆపోజిట్ ఏమవుతుంది, cot theta అవుతుంది, లేదా cos theta sin theta నుంచి రాస్తాం చూద్దాం. cos theta బేస్ బై హైపోటెన్యూస్, sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. మనకు బేస్ బై ఆపోజిట్ tan theta కు రివర్స్లో వస్తుంది. నెక్స్ట్ secant theta. secant theta అంటే ఏంటి? 1 by cos theta. 1 by cos theta అంటే ఏంటి? 1 by cos theta అంటే ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. అది మీకు ఇక్కడ హైపోటెన్యూస్ బై బేస్, లేదా డయాగ్రామ్ నుంచి వస్తే secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్. secant theta అంటే 1 by sin theta. 1 by sin theta అంటే 1 by opposite side by hypotenuse, that is equal to hypotenuse by opposite side. మనకు hypotenuse by opposite side. మనకు డయాగ్రామ్ నుంచి hypotenuse by opposite side cosecant theta అవుతుంది. sin theta అంటే opposite side by hypotenuse or perpendicular by hypotenuse. డయాగ్రామ్లో perpendicular by hypotenuse. cos theta అంటే base by hypotenuse. tan theta అంటే perpendicular by base. లేదా opposite side by base. cot theta అంటే base by opposite side. tan కి రివర్స్ వస్తుంది. secant theta అంటే 1 by cos theta or hypotenuse by base. డయాగ్రామ్ నుంచి hypotenuse by base. secant theta. cosecant theta అంటే 1 by sin theta, that is equal to hypotenuse by opposite or hypotenuse by perpendicular. డయాగ్రామ్లో hypotenuse by perpendicular cosecant theta. వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం పర్పెండిక్యులర్ రాసుకోవాలి, ఆపోజిట్ అని రాసుకోవద్దు. మ్యాక్సిమం పర్పెండిక్యులర్ గుర్తుపెట్టుకుంటే ఒక ట్రిక్ ద్వారా వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే పి బి పి మళ్ళీ బై హెచ్ బి, ప్యారే బేటా పప్పు, హాయ్ బోల్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకు 6